ఇప్పుడు ఈవీఎంలు బెస్టా? లేకపోతే బ్యాలెట్ పేపరే మళ్ళీ వెనక్కి తీసుకురావాలా? దీనికి సంబంధించి దేశమంతా జరుగుతున్న రచ్చ మనం చూస్తున్నాం. ఏది ఏమైనా సరే మరలా బ్యాలెట్ పేపర్ తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కూడా కావు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంటే ఈవీఎం బెస్టా? లేకపోతే బ్యాలెట్ పేపర్ తీసుకురావాలా? దీనికి సంబంధించి 2 సర్వేస్ చేశారు, పబ్లిక్ సర్వేస్. ఒకటి ఈవీఎంలు కావాలా, బ్యాలెట్ పేపర్ కావాలా? సో ఈ సర్వేలో ఈవీఎంలే కావాలి అంటూ 83%. ఓకే, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం ఈజీనా ఆర్ కాస్త టఫా అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం అనేది కాస్త కష్టతరమే. సో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయలేము అన్నట్టుగా 69% మనం చూసాం సర్వేలో వచ్చింది. మీరేమంటారు? ఈవీఎంలకి బ్యాలెట్ పేపర్ కి ఏంటి వ్యత్యాసం? బ్యాలెట్ పేపర్ లాంగ్ టైం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణ కౌంటింగ్ ఈ రోజు ఉదయం స్టార్ట్ చేస్తే రేపు ఉదయం వరకు కొనసాగుతుంది పెద్ద పెద్ద లోక్సభ నియోజకవర్గాల్లో. అదే ఈవీఎంలు అనుకోండి మధ్యాహ్నానికంతా ఫలితం వచ్చేస్తుంది. కాబట్టి ఎర్లియెస్ట్ గా అయిపోయేదాన్ని ఎవరైనా ఆహ్వానిస్తాడు. ఈవీఎంలు అంటే ఆధునిక టెక్నాలజీ, మన బటన్ నొక్కితే రిజల్ట్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఏ పౌరుడైనా ఏ ఓటర్ అయినా 2 రోజులు ఫలితాన్ని చూసుకుంటాడా 6 రోజులు వచ్చే ఫలితాన్ని చూసుకుంటాడు అంటే ఫాస్టెస్ట్ పాస్ట్ దాన్ని కోరుకుంటాడు. అది దీనికోసం సర్వే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మెజారిటీ 99% కాదు 100% కూడా ఈవీఎంలే బెటర్ అంటారు. రీజన్ ఏంటంటే తొందరగా కౌంటింగ్ అయిపోతుంది, తొందరగా ఓటేయచ్చు. అయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చా లేదా ప్రజలను అడిగితే అది కుదరదు. ప్రజలను అడగడం అది అమాయకత్వం అవుతుంది, అర్ధరహితం కూడా. ఇప్పుడు మన ఇద్దరిని ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు అంటే మన ఇద్దరు ఏం చెప్పగలం? ఎంత మీరు జర్నలిస్ట్, మన ఇది టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు. మన ఇంజనీర్లు టెక్నికల్ ఎక్స్పర్ట్ మాత్రం దాన్ని చూసి చెప్పగలడు. మనం కోరికలు వ్యక్తం చేయగలం. కాబట్టి సాధారణ ప్రజల్లోకి ఈవీఎంల పనితీరు పైన చర్చ పెట్టడం అర్థం లేనిది. అక్కడ వచ్చే రిజల్ట్స్ అని కూడా హేతుబద్ధంగా తీసుకోలేం. ఈవీఎంలు బెటరా బ్యాలెట్ పేపర్ బెటర్ అనే చర్చ పెట్టొచ్చు. సహజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఈవీఎం కావాలని కోరుకుంటారు. మీరైనా నేనైనా అనుమానం లేనప్పుడు అదే కోరుకుంటారు, తొందరగా అయిపోతుంది కాబట్టి. ఇది నెంబర్ 1. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనే దానికి టెక్నికల్ ఎక్స్పర్ట్లు చెప్పాలి. కానీ అనుమానాలు రోజు రోజు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఎలక్షన్ కమిషన్ ఈవీఎంల పనితీరు పైన వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయంలో హేతుబద్ధంగా వ్యవహరించట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 ఏమొచ్చినాయి? మీరైనా నేనైనా అనేకసార్లు చెప్పుకున్నాం, మనం ఎవరిని చూసి నమ్ముతాం ఓటు? ఈవీ ఫ్యాడ్. ఈవీఎం మిషన్ లో ఓటేస్తాం, బటన్ నొక్కుతాం. ఎక్కడ చూస్తారు మీరు ఎవరు ఓటేశారను? ఈవీ ఫ్యాడ్ లో చూస్తాం. ఎందుకంటే అక్కడ కనపడుతుంది ఒక 10 సెకండ్ల పాటు. ఈవీ మిషన్ లో కనపడదు మీకైనా నాకైనా. కాబట్టి ఈవీ ఫ్యాడ్స్ ఉంటాయి. ఈవీ మిషన్ లో కౌంటింగ్ లెక్క ఉంటుంది. కౌంట్ చేసేటప్పుడు ఈవీ మిషన్లు కౌంట్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్ గా మీరైనా నేను పోటీ చేసినప్పుడు అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఈవీ ఫ్యాడ్లు తీసుకోవాలి, ఈవీ మిషన్. ఒక 50వ నెంబర్ ఈవీ ఫ్యాడ్లు, 50వ నెంబర్ ఈవీ మిషన్ ఉంటుంది అనుకోండి. ఈవీ మిషన్ ఓపెన్ చేసి వైఎస్ఆర్సీపీకి 50 ఓట్లు, తెలుగుదేశానికి 40 ఓట్లు, జనసేనకు 10 ఓట్లు ఈవీ మిషన్. ఈ పక్క ఈవీ ఫ్యాడ్ లో కూడా 50 వాళ్ళకి 40 వాళ్ళకి 10 వాళ్ళకి వచ్చినాయి అనుకోండి, పర్ఫెక్ట్లీ కరెక్ట్. తేడా వచ్చిందంటే ఈవీ ఫ్యాడ్ లో ఎక్కడో పొరపాటు జరిగిందని అర్థం. కాబట్టి చెకింగ్ చేసి రుజువు చేయాలంటే ఈవీ ఫ్యాడ్లు ఉండాలి. ఇలా ఏం చేశారు? 40 రోజులు ఉండదు, 20 రోజులు కాల్చర్ అంటే డిస్మాండిల్ చేసేసినారు. ఇప్పుడు అనుమానం రాదా? ఎందుకు చేయాలి? ఏం భారం మీకు అదేమన్నా? మళ్ళీ ఏమైనా వెంటనే ఎలక్షన్స్ ఉన్నాయా? అదనపు ఖర్చు కూడా లేదు కదా. పెడితే ఎవరైనా పోటీ చేసేవాడికి అభ్యంతరం ఉంటే ఇదిరా పరిస్థితి. ఈవీ మిషన్ మళ్ళీ ఏమన్నారు? ఈవీ మిషన్లు ఎరైజ్ చేసేస్తాము, ఈవీ మిషన్ లో మళ్ళీ ఫ్రెష్ గా ఓటేయండి, మళ్ళీ తెలిసి చూపిస్తా ఉన్నారు. ఒకసారి నా డౌటే ఈవీ మిషన్లు ఏమొచ్చిందని కాదు, నాకు ఈవీ ఫ్యాడ్లు ఏముందో కావాలి. ఎందుకంటే నేను అది చూశాను ఓటు. కానీ ఇక్కడ తప్పు చేశారు. రెండోది, ఈవీ మిషన్ యొక్క బ్యాటరీ ఛార్జెస్ ఫస్ట్ చూపిస్తారు స్వర్ణ గారు. నేను గేజెంట్కి పోతే ఎంత ఛార్జింగ్ 90% ఉంటుంది. తర్వాత 12 గంటలు ఓటింగ్ జరుగుతుంది, 12-15 గంటలు జరుగుతుంది ఆడున్న ఓటర్స్ బట్టి, 5 గంటల తర్వాత కూడా. తర్వాత 23 రోజులు 30 రోజులు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచారు. ఎందుకంటే కౌంటింగ్ లేట్ అయింది. మంది సహజంగా ఏం కావాలి? 90% ఉంటే 40% 30% పడిపోవాలి. ఇది బ్యాటరీ. ఇది రివర్స్ లో పెరిగిందంట 1-2 చోట్ల, విజయనగరం చోట్ల. దీన్ని నివృత్తి చేయాలి కదా ప్రభుత్వం. కాబట్టి కీలకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఈవీ మిషన్ల పైన నివృత్తి చేస్తే ఎవరికి అనుమానాలు రావు, లేకపోతే ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. కాబట్టి ఈవీ మిషన్లు బాగున్నాయా లేవా అనేది టెక్నికల్ ఇష్యూ. కానీ ఎలక్షన్ కమిషన్ బిహేవియర్, వస్తున్న ఆరోపణలకు ఇచ్చిన సమాధానం సరిగా లేకపోవడం వల్ల ఈవీ మిషన్ల పనితీరు పైన అనుమానాలు వస్తాయి. దాని ఫలితంగా
ఈవీ మిషన్లే వద్దనే పరిస్థితి, ఒక ఆధునిక టెక్నాలజీనే వద్దనే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు కదా సార్, ఈవీఎంని ట్యాంపరింగ్ చేయొచ్చు, సమ్ టైమ్స్ అది కాస్త అంటే ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఆ పాసిబిలిటీస్ ఉన్నాయని కూడా ఎక్స్పర్ట్స్ చెప్పడం చూసాం మనం గతంలో. ఒకటి, ఈవీఎం మిషన్లు ఎవరు తయారు చేసినారు? దేవుడు తయారు చేసినాడా? స్వర్ణ గారు తయారు చేశారు. స్వర్ణ గారు ఇంజనీరే, పురుషోత్తం ఇంజనీరే. మరి ఇంకొక ఇంజనీరింగ్ టెక్నాలజీస్ నాకు తెలియదా? కటి ఇంజనీర్ ఒక మానవుడు తయారు చేసిన ప్రతిదానికి రెమెడీ ఉంటుంది. అయితే దాన్ని స్ట్రాంగ్ గా బలపరుచుకునే ఎసులుబాటు కూడా మనం వ్యవస్థకుంటుంది. మన సెల్ ఫోన్ లో లాకింగ్ సిస్టమ్ పెట్టుకుంటాం, రకరకాల సిస్టమ్స్ ఉంటాయి కదా, దీన్ని పెట్టుకుంటాం. టెక్నాలజీ ఉంటుంది, టెక్నాలజీని పోటీగా ఇంకొక టెక్నాలజీ తెచ్చుకోవచ్చు, దాన్ని మార్చచ్చు. అట్ ద సేమ్ టైం టెక్నాలజీకి ఉన్న కెపాసిటీ ఏంటంటే దాన్ని సెక్యూరిటీ చేసే టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటంటే ఇట్లా తయారు చేసేదానికి అవకాశం ఉంది కదా, మేనేజ్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది కదా అని ఆరోపించినప్పుడు ఉండొచ్చు, దానికి ఇది ఆన్సర్, దానికి ఇది పరిష్కారం, ప్రతి దానికి ఒక ఆన్సర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ మీద ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ చేసి ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసేస్తే అక్కడికి కామ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఏదో జరిగింది కాబట్టి అప్పుడు ప్రజలకి విశ్వాసం పోయి మాకు బ్యాలెట్ పేపర్ కావాలనే పరిస్థితి వస్తుంది. చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.